అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏరా ఏమిట్రా మీరు చేసిన పని? ఉన్నంతలో మర్యాదగా బ్రతుకుతున్నాం, అట్లాంటిది పరా ఇంట్లో దొంగతనం చేసి మన బ్రతుకులు బజారు పాలు చేస్తారా? ఊళ్ళో వాళ్ళ చేత నానా మాటలు అనిపిస్తారా? చిచ్చి, ఇలా బ్రతకడం కంటే అందరూ గట్టుకుని ఎందులో అయినా దూకి చేద్దాంరా, చేద్దాం. చోలి చల్లనంతో ఎన్నాళ్ళు ఉంటారక్క. చూడు, మీ నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే, మీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే. అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. నాన్న, ఏంటమ్మా? గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. నాకు సారా పిప్పలో స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా. మందు కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు. ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడికాలు కుడి చెయ్యి పని చేయవు. ఎడం చేత్తో తీగి ఇంకే చేత్తో తీస్తాడు. ఆ విషయం 10 మందిలో నువ్వేం చెప్పక్కర్లా. అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చుగా. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తైది గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెళ్ళలో కట్టండి. ఏం అక్కర్లేదు. ఎంత చేతులు లేని వాడినైనా చేతకాని వాడిని ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళలో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాల్. నీకు తెలుసు అనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరకం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి.
అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటా. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్ళీ నా కడుపున పుట్టాడేమోనని నాకు నమ్మకం అమ్మా. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలైతే మేమంతా నీరసం వచ్చి కుప్ప కూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. దిగండి, తొందరగా దిగండి. దిగాలి. రైట్ రైట్. గురు ఎరా రాజుగా, బాగున్నావా? నేను బాగానే ఉన్నా. ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఇదిగో అమ్మాయి, ఎందుకలా తటపటాయిస్తావు? మా బావ బంగారంలా అంటాడు. కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చెయ్యే పనిచేస్తాయి. పోలియో. అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఒక్క కేక పెట్టావంటే చాలు, నీ కష్టం సుఖం చుట్టానికి నేనున్నా. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, నా మీద ప్రేమే ఉందని. ఓ బంగారు రంగు చిలక. అక్కడే నుంచున్నాను పవిత్ర. రా రా. ఏమిటి పవిత్ర, సినిమాలో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు. నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు? మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా? పర్వాలేదు, నేనున్నాగా. కూర్చో. కూర్చో. పవిత్ర, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచాడు. ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా? నాకేం కావాలంటే తెచ్చిస్తాడు. ఈ సిల్క్ సొక్క, ఈ మెళ్ళో గులుసు, ఈ ఇంగ్లీష్ వాచి, ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొనిపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా? నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను. అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టు కూడా లేదు. పక్క ఊరికి నడిచెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ సారా తాగేసి మా నాన్ననే కొట్టాను. ఇంకోసారి ఏమైందో తెలుసా? నాకు సినిమాలంటే తెగపిచ్చి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్ లో కలిసి ఉంటే కలుసుకో అనే సినిమా వచ్చింది. అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను. అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు. కానీ ఆ కుంటాడు పిల్ల సావిత్రి చాలా మంచిది. ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి సగలనే బయటకు వచ్చాను. అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి, ఏం చంద్రయ్య ఏమైంది నాన్న అని తెగడిగాడు. నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను. అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను. పవిత్ర, మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు, ప్రాణం లేదు. నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు. నా ఇష్టాలతో పని లేదు. కానీ నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది. అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? నువ్వేదో చెబుదాం అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే. పవిత్ర, నా కాళ్ళు చెయ్యి ఆవిడదైనా నా మనసు మాత్రం ఆవిడది కాదు. నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను. నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. పో. మేలేమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, దేహములో చిరులోపములున్నా ప్రేమ కొరవడునా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.